గాయ్స్, తమిళనాడులో మీ తెలుగింటి పొన్ను ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తుందో చూద్దామా. ఈరోజైతే నేనైతే లంచ్కి వచ్చేసి వంకాయ పచ్చిమిర్చి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకేంటంటే ఒకేసారి మనకు విత్ ఇన్ టైంలో 2 రైస్ అండ్ కర్రీ అయిపోవాలి. సో ఫస్ట్ అయితే నేను రైస్ ఏం చేశాను, బౌల్లో వేసేసుకున్నాను అనమాట. వాటిని క్లీన్ చేసుకొని పెట్టాను. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ వేస్తాను. ఇంకా మనం దాంట్లో గంజి అలా వార్చాల్సిన అవసరం అయితే లేదు, అదే అవుతుంది. మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇటువైపు ఇంకా ఒక పక్కన ప్యాన్లో ఏం చేశాను, ఆయిల్ అయితే వేసాను. నేనైతే ఎంత వేసానంటే 2.5 వేసాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ నాకు తినాలనిపించదు. సో 1.5 అయితే ఆయిల్ వేసాను. ఇంకా తర్వాత మనకి ఏంటిదంటే ఆవాలు వేసాను. ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర వేసాము. ఆ జీలకర్ర వేసాక ఏంటిదంటే కొంచెం ఏంటంటే ప్రతి ఫుడ్లో కొంచెం మనము జీలకర్ర అనేది యాడ్ చేసుకోవడం వల్ల దానివల్ల మనకు కొంచెం అంటే ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా దీంట్లో, సో మనకు కొంత ఈజీగా త్వరగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి దాంట్లో కొంచెం అయితే పక్కా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఆనియన్ ఓన్లీ 1 ఆనియన్ వేసాను అనమాట. ఎందుకంటే మన కొంతమంది ఏంటంటే ఎక్కువ తక్కువ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఎక్కువ తక్కువ వేసేస్తారు అనమాట. అలా వేస్తే ఏంటంటే మనం చేస్తున్నాం ఆ వంకాయ టేస్ట్ అనేది తెలియదు. నాకేంటిదంటే ప్రతిదీ దాని మనం ఇప్పుడు వంకాయ చేస్తున్నామంటే ఆ వంకాయ టేస్ట్ పక్కా తెలియాలి. బెండకాయ చేస్తున్నామంటే బెండకాయ టేస్ట్ తెలియాలి. నాకు అలా తెలిస్తేనే ఇష్టం అనమాట. సో నేను ఓన్లీ 1 ఆనియన్ మాత్రం కట్ చేసి వేసాను. అవి లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వంకాయ కర్రీ కదా, కొన్ని కర్రీస్కి ఏంటంటే ఆనియన్ అనేది పచ్చిగా అంటే లైక్ ఆఫ్ బాయిల్గా ఉంటూ తింటూ ఉంటే అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. కొన్నిటికి ఏంటంటే అవి ఆనియన్ టేస్ట్ తెలియకూడదు. జస్ట్ మనం వేస్తే ఆ టేస్ట్ తెలియక మనకు కనిపించకూడదు అన్నమాట. తినేటప్పుడు మనకు తగలకూడదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఇవి అంటే కొంచెం ఎక్కువ దగ్గరగా ఏంటంటే అయితే చేశాను. ఇంకేం చేద్దామని చెప్పేసి ఈరోజైతే నేను దీంట్లో కుడక అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి కూడా కొంచెం అంటే ఎక్కువ కాదు, లైట్గా కొంచెం. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం అంటే కొంచెమే వేసాను నేను. కానీ బాగుంది, టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇంకా కావాలంటే దాంట్లో కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా ఎండు కొబ్బరి వంకాయలు అనమాట. వంకాయ కట్ చేసిన మొత్తం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎవరు ఆర్గానిక్ అయితే పండించట్లేదు, పక్కా ఫెర్టిలైజర్స్ చేస్తున్నారు. సో కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా దాంట్లో అయితే పురుగులు వస్తాయి. సో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఇంకెందుకంటే ఫస్ట్ వంకాయ అన్నీ వేసాక ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు కూడా వెంటనే వేసామంటే వంకాయలో కొంచెం చేదు ఉంటుంది అనమాట. సో వాటన్నిటిని మనం ఫస్ట్ సాల్ట్ కొంచెం పసుపు అని వేస్తే అదంతా తీసేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి సాల్ట్ పసుపు వేయాలి. నాకేంటంటే కొంచెం కర్రీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అనమాట చూడడానికి. సో నేనైతే ఒక 1 టీ స్పూన్ పసుపు అయితే వేసాను. 2 స్పూన్స్ 1.5 స్పూను సాల్ట్ అయితే వేసాను. ఇంకేసి సరిపోలేదు అనుకోండి తర్వాత వేసుకుందామని చెప్పేసి ఇంకా ఇలా కలుపుతూ అవి అయ్యాక అవేంటంటే మూత పెట్టేస్తాను అనమాట. అవి కొంచెం దగ్గరికి అవుతాయి కదా, ఆ వంకాయలను బాయిల్డ్ అయ్యాక తర్వాత చూద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంక ఇటు పక్కన రైస్ కూడా అవుతుంది. ఏంటంటే మనకు కొన్నిసార్లు అంటే టైం ఉండదు కదా, సో ఒకేసారి అన్నీ అయిపోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి విత్ ఇన్ టైంలోనే ఒకవైపు కర్రీ ఒకవైపు రైస్ ఇంకో పక్కన ఇక్కడ మనకు కొన్ని గిన్నెలు అయితే అవుతాయి కదా అంటూ, సో వాటన్నిటి కూడా మనం ఒకేసారి విత్ ఇన్ టైంలో ఒక పక్క ఇవి అవుతాయి, ఒక పక్క ఆ పని అవుతుంది. ఒకేసారి 1 అవర్లో అన్నీ అయితే ఫినిష్ అయిపోతాయి అనమాట. ఇది బెస్ట్ ప్లాన్ అనమాట. నేనైతే అలానే చేసుకుంటాను, ఒకేసారి అన్ని పనులు చేసేస్తాను. ఈ 2 రైస్ కర్రీ అయ్యేలోపు ఇక అంట్లు కూడా తోమేస్తాను. ఇంకా తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. అంటే టైం అనేది ఎక్కువ తీసుకోదు, టైం వేస్ట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా వాల్యుబుల్ టైము. దట్స్ వై నేనైతే నా టైం అయితే చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాను. అలా వేసాక కొంచెం అల్లం జింజర్ పేస్ట్ అయితే వేయాలి. కొంచెం జింజర్ పేస్ట్ అంటే కొంతమందికి జింజర్ అనేది నచ్చుతుంది, నచ్చదు. బట్ నాకైతే ఇష్టమే. సో దట్స్ వై నేను కొంచెం జింజర్ వేసాను. అది మరీ ఎక్కువ వేసినా కానీ ఏమవుతుందంటే జింజర్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో తినలేము. అందుకని చెప్పేసి జింజర్ అయితే ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ గార్లిక్కి ఒక 5 to 6 స్మాష్ చేసి దాంట్లో వేసినా చాలా బాగుంటుంది. నేనేం చేశానంటే చూద్దాం అని చెప్పేసి గార్లిక్ పేస్ట్ వేసాను, చాలా బాగుంది. తర్వాత అయితే కొబ్బరి తురుము వేసాను. కొబ్బరి తురుము వేసినప్పుడు అది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే కాల్ వచ్చిందనమాట. సో దట్స్ వై నేను వీడియో తీయలేకపోయాను.
తర్వాత 2½ స్పూన్ చూసారు కదా, స్పూన్తో 2½ స్పూన్ అయితే నేను కారం కూడా వేసాము. ఫస్ట్ మేము ఆ కారంలో ఏం వేసామంటే ఆ పచ్చిమిర్చి కారంలో ఏంటంటే కొంచెం గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ కొన్ని ఇది పచ్చిమిర్చిని ఫ్రై చేసి గార్లిక్ కూడా కొంచెం ఫ్రై చేస్తాము, లైట్గా ఫ్రై చేసి వాటిని మిక్సీ చేసేసి పెట్టుకున్నాం అనమాట. దాన్ని అయితే నేను 2½ స్పూన్ అయితే వేసాను. ఏంటంటే వంకాయ అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిపోతే మనకి ఏంటంటే తినేటప్పుడు కొన్ని పంటికి తగులుతూ ఉంటుంది, ఒక రకంగా అనిపిస్తుంది. నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉండాలన్నమాట. ఏ కర్రీ చేసినా కానీ అలా ఉండాలి. అంటే దేన్ని ఎలా చేయాలి, దేనికి ఎలాంటి టెక్స్చర్ ఉండాలి అలా ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను అలా చేశాను. మీకు టేస్ట్ తెలియదు కదా, మనకు కారం ఉప్పు సరిపోయిందా లేదని చూడడానికి కొంచెం ఇలా కలబెట్టినప్పుడు మనకైతే గరిట కొంచెం వస్తుంది. దాన్ని తీసి కొంచెం టేస్ట్ చేయాలి, ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ కాదు, నేనైతే ఇప్పుడు చేయడం స్టార్టింగ్లో అనమాట. సో మనకు సరిపోయిందో లేదో తెలియడానికి అలా కొంచెం టేస్ట్ చేస్తూ చూస్తూ నాకైతే సాల్ట్ సరిపోలేదు అక్కడ. సో అందుకని చెప్పి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే కొంతమందికి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ అయితే ఇష్టం అనమాట. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ చాలా చాలా ఇష్టము. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే పుదీనా యాడ్ చేస్తే పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. అప్పుడు మాకు వంకాయ ఫ్లేవర్ అనేది తెలియదు. సో దట్స్ వై నేను ఇక్కడైతే పుదీనా అయితే యాడ్ చేయలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పుదీనా కొత్తిమీర వాష్ చేసుకుంటాం కదా, అప్పుడు వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాటిని ఒకేసారి ఇట్లా పట్టుకొని ఎలా ఏమన్నది ఇట్లా పట్టుకొని మాత్రము వాటర్ ఉంటాయి కదా, వాటర్ నుంచి పైనుంచి ఇప్పుడు అక్కడ నేను వేసుకుంటున్నాను, అలా వేసుకుంటాను. కింద ఏంటంటే మట్టి అనేది ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో ఎవరైనా అంత క్లీన్గా తీసుకొస్తున్నారు అక్కడ వెజిటేబుల్ షాప్లలో. సో వెజిటేబుల్ అక్కడ మొత్తం అవి భూమిలో పండుతాయి కదా, సో అవి వాళ్ళైతే సరిగ్గా తీసుకురారు. సో మనమే కడుక్కొని వేసుకునేటప్పుడు ఆ వాటర్ ఒక బౌల్లో వేసుకొని దాన్ని ఇలా తీసుకొని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టు ఆల్మోస్ట్ అయితే 99% అయితే అయిపోయింది. ఇంకేంటిదంటే వండుకొని తినడమే కాదు, మన పక్కన ఉన్న వాటిని కూడా నీట్గా అయితే ఉంచుకోవాలి. సో నేను ఈ టైంలో అన్నిటిని దాంట్లో వేసేసి సింక్లో వేసేసి అన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట. సో ఇక పక్కన డబ్బా బాక్స్ వేసాను ఉన్నాయి, పక్కన నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొన్ని ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టాలో అవి. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మనం దాన్ని టేస్టీ కర్రీ తిన్నామనుకోండి, నిజంగా ఎంత బాగుందంటే కర్రీ తిన్నాము నేను చాలా బాగుంది. నేనైతే ఈరోజు హెవీగా తిన్నాను. సో అప్పుడు తిన్నాను, నేనైతే ఇది ఆఫ్టర్నూన్ తిన్నాను. ఇప్పుడు నైట్లో నాకు తెలిసి 7 అవుతుంది, నాకు ఇంకా ఆకలి కూడా కావట్లేదు అనమాట. సో అంత హెవీగా తిన్నాను అనమాట. కర్రీ అయితే చాలా బాగుంది. అంటారు కదా వంకాయ కర్రీ టేస్ట్ చూసి తినాలి. అంటే తెలుగు వాళ్ళకి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. వంకాయ కూరలలో అన్నిట్లోకల్లా వంకాయ రాజు కింగ్ అని అంటారు కదా. సో అన్నమాట ఇలా మీరు కూడా వంకాయ కర్రీ చేసుకొని సర్వ్ చేసుకొని తినండి. బాయ్.